Welcome to my channel Learn Accounts with Ritvik. Today we are going to do chapter 3 subsidiary books, purchase books. Question number 1, 2, 3 from textbook. First we are going to see purchase book format. Purchase book format, date, particulars, inward invoice number, LF, details, amount. దీంట్లో పర్చేస్ బుక్లా 5 కాలమ్స్ ఉంటాయి. అవి డేట్, పర్టికులర్స్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, డీటెయిల్స్, అమౌంట్. ప్రతిదానికి కామన్ ఉండేది డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డీటెయిల్స్, అమౌంట్. ఈడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అనేది మారుతుంది ప్రతి బుక్కి, ప్రతి సబ్సిడరీ బుక్కి. పర్చేస్ బుక్కి ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. క్వశ్చన్ చూద్దాం. రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పర్చేస్ బుక్. పర్చేస్ బుక్లో రికార్డ్ చేయమంటుండు కింద ఇచ్చిన ట్రాన్సాక్షన్స్. అందుకని చెప్పి మనం పర్చేస్ బుక్ ఫార్మాట్ వేసుకున్నాం. ఏ ఇయర్ ఇచ్చిండు? 2019. కాబట్టి ఇక్కడ 2019 అని రాసుకుంటాం. ఇక్కడ 18 అని వచ్చింది, 19 అని రాసుకోవాలి మనం. 2019 కాబట్టి 2019 అని రాసుకోవాలి. నెక్స్ట్ మార్చ్ ఫస్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిల్ ₹2000. పర్చేస్డ్ గూడ్స్ పర్చేస్డ్ ఉంది, అనిల్ ఉంది. కాబట్టి రెండు ఉన్నాయి. కాబట్టి మనకి రూల్ ఏంది? పర్చేస్డ్ అని ఉండాలి, లేకపోతే బ్రాట్ అని ఉండాలి. పర్చేస్ ఉంది దీంట్లో. ఇంకో రూల్ ఏంది? ఒక పేరు ఉండాలి, ఒక వ్యక్తి పేరు. అనిల్ అనేది ఒక వ్యక్తి పేరు. కాబట్టి ఒక వ్యక్తి పేరు ఉంది కాబట్టి మనము ఇది అనేది రికార్డ్ చేయవచ్చు పర్చేస్ బుక్లో. కాబట్టి ఫస్ట్ మార్చ్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిల్ 2000 అనేది దీంట్లో రికార్డ్ చేద్దాం పర్చేస్ బుక్లో. ఎట్లా రికార్డ్ చేయాలంటే డేట్ కాలంలో డేట్ వేసి ఫస్ట్ థర్డ్ కాబట్టి ఫస్ట్ థర్డ్ అని వేసుకొని పర్టికులర్స్ కాలంలో ఎవరిదైతే పేరు వచ్చిందో వాళ్ళ పేరు రాయాలి. ఇక్కడ అనిల్ అనే పేరు వచ్చింది కాబట్టి అనిల్ అనే పేరు రాసిన. దాని తర్వాత ఇన్వర్డ్ ఇన్వాయిస్ దగ్గర డాష్, ఎల్ఎఫ్ దగ్గర డాష్, డీటెయిల్ దగ్గర డాష్. డీటెయిల్స్ దగ్గర ఏదైనా డిస్కౌంట్ కానీ ఏమన్నా ఇస్తే డిస్కౌంట్ ఇస్తే డీటెయిల్స్లో రాసుకోవాలి, మైనస్ చేసుకోవాలి. అమౌంట్ ఎంత? 2000 కాబట్టి 2000. నెక్స్ట్ థర్డ్ మార్చ్ థర్డ్ బ్రాట్ గూడ్స్ ఫ్రమ్ రాజు ₹4000. బ్రాట్ గూడ్స్ అన్న కదా ఇందాక రూల్లా. బ్రాట్ గూడ్స్ ఉంది, రాజు ఉంది. కాబట్టి ఇది చేయొచ్చు. థర్డ్ అని డేట్ కాలంలో వేసుకొని రాజు అని రాసుకొని అమౌంట్ కాలంలో అమౌంట్ రాసుకోవాలి. డిస్కౌంట్ ఇవ్వాలి కాబట్టి ఏం చేయని అవసరం లేదు. ఎంత అయితే అమౌంట్ ఇచ్చినా అంత అమౌంట్ రాయాలి వితౌట్ డిస్కౌంట్ కాబట్టి. 4000 కాబట్టి 4000. నెక్స్ట్ 7th పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ శ్రీకాంత్ ₹5000. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చిండు, ట్రేడ్ డిస్కౌంట్ 10%. ఫస్ట్ మనం ఈ శ్రీకాంత్ పర్చేస్డ్ గూడ్స్ అనేది వేసేసుకుందాం. ఫస్ట్ 7th థర్డ్ కదా, థర్డ్ మంత్ 7th డేట్ కాబట్టి 7th థర్డ్ అని డేట్ కాలంలో వేసుకొని శ్రీకాంత్ కాబట్టి శ్రీకాంత్ అని రాసుకొని బ్రాకెట్లో లీజ్ అని రాసుకోవాలి. ఎంతైతే ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చిండో అంత రాసుకోవాలి. ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 10% అని బ్రాకెట్లో రాసుకోవాలి. దాని తర్వాత అమౌంట్ డీటెయిల్స్లోకి పోయి 10% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి 5000లోకి వెళ్ళి 10% డిస్కౌంట్ చేయాలి. 10% డిస్కౌంట్ చేసి 4500 వస్తుంది. ఆ అమౌంట్ అనేది డిస్కౌంట్ చేసిన తర్వాత ఎంత అయితే అమౌంట్ వచ్చిందో అది అమౌంట్ కాలంలో రాసుకోవాలి. నెక్స్ట్ మార్చ్ 13 గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ వెంకట్ ₹1600. 13th థర్డ్ అని డేట్ కాలంలో డేట్ వేసుకోవాలి. వెంకట్ అని పర్టికులర్స్ కాలంలో రాసుకోవాలి. మిగతా అమౌంట్ డిస్కౌంట్ ఇవ్వాలి కాబట్టి డిస్కౌంట్ కాలం డీటెయిల్స్ కాలంలో ఏం రాయని అవసరం లేదు. మళ్ళీ ఎంతైతే అమౌంట్ ఇచ్చిండో అమౌంట్ కాలంలో రాసుకోవాలి. 1600 కాబట్టి 1600. నెక్స్ట్ మార్చ్ 18 పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్ ₹1400. గూడ్స్ పర్చేస్డ్ ఉంది, మహేష్ ఉంది కాబట్టి ఇది రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసుకొని 18th థర్డ్ అని మహేష్ కాబట్టి మహేష్ అని రాసుకోవాలి పర్టికులర్స్ కాలంలో.
ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఎల్ఎఫ్ డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి డాష్ 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 అని పెట్టుకోవాలి. ఎక్కువ వరకు ఏవి ఉండవు దీంట్లో, ఇన్వాయిస్ నెంబర్ ఎల్ఎఫ్ ఏ క్వశ్చన్కి ఎక్కువ వరకు ఉండవు. ఎంత 1400 కాబట్టి 1400 రాసుకోవాలి మా ఇష్టానికి అమౌంట్ కాలంలో. నెక్స్ట్ 24th మార్చ్ పర్చేసెస్ 3000. దీంట్లో పర్చేస్ అనే వర్డ్ ఉంది, కాకపోతే ఒక వ్యక్తి పేరు లేదు ఏం లేదు కాబట్టి మనము ఇది రాసుకోము. నెక్స్ట్ 26th మార్చ్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అశోక్ ₹2500. దీంట్లో పర్చేస్డ్ గూడ్స్ అనేది ఉంది, అశోక్ అనేది ఉంది కాబట్టి రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసుకోవాలి. 26th 3rd month అని అశోక్ కాబట్టి పర్టికులర్స్ కాలంలో అశోక్ అని రాసుకొని అమౌంట్ కాలంలో అమౌంట్ ఎంత ఇచ్చిండో అంత అమౌంట్ 2500 కాబట్టి 2500. ఇదంతా టోటల్ చేస్తే అమౌంట్ మొత్తం టోటల్ చేస్తే 16,000 అనే అమౌంట్ వస్తుంది. ఇక్కడ టోటల్ పర్టికులర్స్ కాలంలో టోటల్ పర్చేసెస్ అని రాసుకొని అమౌంట్ కాలంలో కింద టోటల్ పర్చేసెస్ స్ట్రైట్గా అమౌంట్ దగ్గర ఎంతైతే అమౌంట్ యాడ్ చేయంగా వచ్చిందో ఆ అమౌంట్ అనేది రాసుకోవాలి. 16,000 కాబట్టి 16,000. ఇది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ పర్చేస్ బుక్. సెకండ్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్. పర్చేస్ బుక్ కాబట్టి పర్చేస్ బుక్ డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్ డీటెయిల్స్, అమౌంట్. ఇదే కాలం అన్నిట్లకి, పర్చేస్ బుక్ అన్నిట్లకి ఇదే ఫార్మాట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రిపేర్ పర్చేస్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. పర్చేస్ బుక్ ప్రిపేర్ చేయమంటుంది కాబట్టి మనము పర్చేస్ బుక్ ఫార్మాట్ వేసుకోవాలి. ఫస్ట్ నేను వేసేసుకున్నా, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ 2018 ఇయర్ 2018 కాబట్టి డేట్లో 2018 వేసుకోవాలి. ఇక్కడ 2018 అని రాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఏప్రిల్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ శంకర్ ₹4,000. ఇక్కడ పర్చేస్డ్ గూడ్స్ ఉంది, శంకర్ ఉంది కాబట్టి ఇది రాసుకోవచ్చు. 1st 4th డేట్ కాలంలో వేసుకొని శంకర్ కాబట్టి శంకర్ అని వేసుకోవాలి. ఎంతైతే అమౌంట్ ఇచ్చిండో అంత అమౌంట్ రాసుకోవాలి, 4,000. నెక్స్ట్ 1st 4th క్యాష్ పర్చేసెస్ ₹2,000. ఇది అనేది మనము ఈ పర్చేస్ బుక్లో రాసుకోము, ఎందుకనే క్యాష్ అనే వర్డ్ యూజ్ అయింది. క్యాష్ అనే వర్డ్ అసెట్ కాబట్టి అసెట్స్ మనము పర్చేస్ బుక్ కానీ సబ్సిడరీ బుక్స్లో దేంట్లో రాసుకోము. ఇంకా ఒక పేరు కూడా రాలేదు దీంట్లో, 2 వచ్చినాయి కాబట్టి 2 డిఫాల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4th అనేది రాసుకోము. నెక్స్ట్ 8th 4th month బ్రాట్ గూడ్స్ ఫ్రమ్ శ్యామ్ ₹8,000. ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ ₹5% డిస్కౌంట్ ఇచ్చినారు. ఇక్కడ బ్రాడ్ గూడ్స్ ఉంది కాబట్టి మనం రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసి, శ్యామ్ అని పర్టికులర్స్ కాలం రాసి, బ్రాకెట్లో లీస్ అని రాసి, ట్రేడ్ డిస్కౌంట్ 5% అని రాసుకోవాలి బ్రాకెట్లో. నెక్స్ట్ డీటెయిల్స్ కాలంలో ఎంత అయితే అమౌంట్ ఇచ్చిండో అంత అమౌంట్ రాసి, 5% డిస్కౌంట్ అంటే ఎంత అయితే వస్తుందో ఆ అమౌంట్ తీసేయాలి. తీసేస్తే 5% అంటే ₹400. 8,000లోకి వెళ్ళి 400 తీసేస్తే 7,600 కాబట్టి అమౌంట్ కాలంలో 7,600 రాసుకోవాలి. నెక్స్ట్ 12th ఫ్రమ్ కార్తిక్ ₹2,400. దీంట్లో గూడ్స్ పర్చేస్డ్ ఉంది, కార్తిక్ ఉంది కాబట్టి రాసుకోవచ్చు. 12th 4th అని రాసుకోవాలి. డేట్ కాలంలో పర్టికులర్స్ కాలంలో కార్తిక్ కాబట్టి కార్తిక్ అని రాసుకోవాలి. అమౌంట్ కాలంలో అమౌంట్ రాసుకోవాలి, 2,400 కాబట్టి 2,400. నెక్స్ట్ 18th 4th month పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ నరేష్ ₹3,000. గూడ్స్ పర్చేస్ అని ఉంది, ఇంకా నరేష్ అనే పేరు వచ్చింది కాబట్టి రాసుకోవచ్చు. 18th 4th అని డేట్ కాలంలో డేట్ రాసుకొని, నరేష్ కాబట్టి నరేష్ అని రాసుకొని ఎంత అయితే అమౌంట్ ఇచ్చిండో అంత అమౌంట్ రాసుకోవాలి, 3,000 కాబట్టి 3,000. నెక్స్ట్ 25th 4th month పర్చేస్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఆకాష్ ₹6,000.
ఈడ ఫర్నిచర్ అనే వర్డ్ యూజ్ చేసినారు కాబట్టి మనము ఇది ఈ క్వశ్చన్ అనేది రాసుకోవద్దు. ఈ అకౌంట్ అనేది పర్చేస్ బుక్లో రాసుకోవద్దు. ఎందుకంటే ఫర్నిచర్ అనేది అసెట్స్. అసెట్స్ ఏ క్వశ్చన్లో యూజ్ చేసినా మనం రాసుకోవద్దు ఈ సబ్స్టరీ బుక్స్లో. కాబట్టి ఫర్నిచర్ వచ్చింది, ఫర్నిచర్ అంటే అసెట్ కాబట్టి రాసుకోవద్దు. నెక్స్ట్ టోటల్ పర్చేస్ అని ఇంకా క్వశ్చన్స్ ఏం లేవు కాబట్టి టోటల్ పర్చేస్ అని పర్టికులర్స్ కాలంలో పెట్టి అమౌంట్ అంతా ప్లస్ చేసి అమౌంట్ కింద రాసుకోవాలి. 17,000 వస్తుంది కాబట్టి 17,000 అని రాసుకోవాలి. ఏ అమౌంట్ మొత్తం ప్లస్ చేస్తే 17,000 కాబట్టి ఆన్సర్ అనేది 17,000. ఇది సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ పర్చేస్ బుక్, మళ్ళా పర్చేస్ బుక్ ఈ క్వశ్చన్ పర్చేస్ బుక్ ఫార్మాట్ వేసుకోవాలి. డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, డీటెయిల్స్, అమౌంట్ ఇవే ఉంటాయి పర్చేస్ బుక్లో. ప్రిపేర్ పర్చేస్ బుక్ ప్రిపేర్ చేయమంటుంది 2018 కాబట్టి డేట్ కాలంలో 2018 అని రాసుకోవాలి. నెక్స్ట్ December 1st పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ పల్లవి ₹4,200. ఇక్కడ పర్చేస్డ్ గూడ్స్ ఉంది, పల్లవి అనే ఒక వ్యక్తి పేరు కూడా ఉంది కాబట్టి రాసుకోవచ్చు. 1st 12th మంత్ కదా డిసెంబర్ అంటే, కాబట్టి 1st 12th అండ్ డేట్ కాలంలో డేట్ రాసుకొని, పల్లవి కాబట్టి పర్టికులర్స్ కాలంలో పల్లవి అని రాసుకొని, అమౌంట్ కాలంలో అమౌంట్ రాసుకోవాలి. ఎంత అమౌంట్ 4,200 కాబట్టి 4,200. నెక్స్ట్ December 5th గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ తేజ ₹8,000. దీంట్లో గూడ్స్ పర్చేస్డ్ ఉంది, తేజ ఉంది కాబట్టి రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసుకొని, పర్టికులర్స్ కాలంలో ఎవరైతే పేరు వచ్చిందో ఆ పేరు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అమౌంట్ కాలంలో అమౌంట్ రాసుకోవాలి. ఎంత అమౌంట్ 8,000 కాబట్టి 8,000. నెక్స్ట్ December 10th బ్రాట్ గూడ్స్ ఫ్రమ్ వేదాగ్ని ₹3,800. ఇక్కడ ఒక వ్యక్తి పేరు వచ్చింది, గూడ్స్ పర్చేస్డ్ లేకపోతే ఏమొచ్చింది, బ్రాడ్ గూడ్స్ వచ్చింది కాబట్టి బ్రాడ్ గూడ్స్ వచ్చింది కాబట్టి రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసుకొని 10th 12th అని, పర్టికులర్స్ కాలంలో ఎవరిదైతే పేరు వచ్చిందో ఆ పేరు రాసుకొని, నెక్స్ట్ అమౌంట్ కాలంలో అమౌంట్ రాసుకోవాలి. ఎంత అమౌంట్ 3,800 కాబట్టి 3,800. నెక్స్ట్ December 14th పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ సుధా ₹6,000. ట్రేడ్ డిస్కౌంట్ ₹600. ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అనేది వచ్చింది. గూడ్స్ పర్చేస్డ్ సుధా ఉంది కాబట్టి రాసుకోవచ్చు. డేట్ కాలంలో డేట్ రాసుకోవాలి. సుధా అని పర్టికులర్స్ కాలంలో సుధా వచ్చింది, క్వశ్చన్లో సుధా వచ్చింది కాబట్టి పర్టికులర్స్ కాలంలో సుధా రాసుకోవాలి. బ్రాకెట్లో లీస్ అని పెట్టి ట్రేడ్ డిస్కౌంట్ 600 కాబట్టి 600 బ్రాకెట్లో రాసుకోవాలి. ట్రేడ్ డిస్కౌంట్ అని 6,000 ఇచ్చింది కాబట్టి డీటెయిల్స్లో 6,000 అని రాసి కింద 600 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 6,000లోకి వెళ్ళి 600 తీసేస్తే 5,400 కాబట్టి అమౌంట్లో 5,400 రాసుకోవాలి డిస్కౌంట్ తీసేయంగా. నెక్స్ట్ 18th December పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రమ్య ₹2,000. ఈడ పేరు వచ్చింది ఇంకా పర్చేస్డ్ గూడ్స్ అని వచ్చింది కాబట్టి ఇది కూడా రాసుకోవచ్చు. 18th 12th అని డేట్ కాలంలో డేట్ రాసి రమ్య అని పర్టికులర్స్ కాలంలో రాసుకొని ₹2,000 అమౌంట్ కాలంలో రాసుకోవాలి. దాని తర్వాత ఇంకా క్వశ్చన్లు లేవు కాబట్టి పర్టికులర్స్ కాలంలోకి వెళ్ళి టోటల్ పర్చేసెస్ అని పెట్టుకొని అమౌంట్ కాలంలోకి వెళ్ళి ఎంతైతే అంత అమౌంట్ ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే 23,400 వస్తుంది. ఇదే ఆన్సర్. ఇంకోండి ఈడ క్వశ్చన్లు ఉంది. ఆన్సర్ పర్చేసెస్ బుక్స్ టోటల్ 23,400. మనకు కూడా 23,400 వచ్చింది కాబట్టి మనం చేసింది కరెక్ట్. Please like, share and subscribe to my channel Learn Accounts with Ritvik.